మరికొద్దిసేపట్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. దేశ ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. మోదీ పట్టాభిషేకానికి ఢిల్లీ ముస్తాబైంది. ఇప్పటికే దేశ విదేశీ నేతలు, పలు రంగాల ప్రముఖులు సహా 8,000 మంది అతిథులు ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉదయమే జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు ప్రధాని మోదీ. రాజ్ ఘాట్లో గాంధీ మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. మరికొద్దిసేపట్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది. దేశ ప్రధానిగా వరుసగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. మోదీ పట్టాభిషేకానికి ఢిల్లీ ముస్తాబైంది. ఇప్పటికే దేశ విదేశీ నేతలు, పలు రంగాల ప్రముఖులు సహా 8,000 మంది అతిథులు ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉదయమే జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు ప్రధాని మోదీ. రాజ్ ఘాట్లో గాంధీ మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న నేపథ్యంలో సంస్థాగతంగా భారీ మార్పులకు సిద్ధమైంది బీజేపీ. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా తిరిగి మోదీ కేబినెట్లో చేరటం ఖాయమైంది. అలాగే బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి భూపేంద్ర యాదవ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు జోరందుకున్నాయి. అటు పలు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధ్యక్షులు మారుతారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో కిషన్ రెడ్డికి మళ్లీ కేబినెట్ భర్తీ దక్కడంతో ఈటెల రాజేందర్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అవుతారని వార్తలొస్తున్నాయి. రేపు ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాను కలవనున్నారు ఈటెల. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీఏ మిత్రపక్షం ఎన్సీపీకి చోటు దక్కలేదు. కేబినెట్ భర్తీ కోసం పట్టుబట్టింది అజిత్ పవార్ పార్టీ. స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ హైకమాండ్ స్పష్టం చేయడంతో మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయం తీసుకుంది ఎన్సీపీ. అజిత్ పార్టీ నుంచి ప్రఫుల్ పటేల్ మంత్రివర్గంలో చేరుతున్నట్లు తొలుత వార్తలొచ్చాయి. అయితే చివరి నిమిషంలో తాము కేంద్ర కేబినెట్లో చేరటం లేదని ప్రకటించారు అజిత్ పవార్. కేబినెట్ హోదా ఇచ్చినప్పుడే తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, కేంద్ర మంత్రి పదవుల కసరత్తు పూర్తి కావడంతో ఇక బీజేపీ అధిష్టానం బీజేపీలో సంస్థాగతంగా పూర్తి మార్పులు చేయబోతోంది. ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం కూడా ఎన్నికలతో పూర్తవుతోంది. సో ఆ నేపథ్యంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు. సో ఆ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవుతోంది. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ను ఈ పదవికి ఎంపిక చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. చాలా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. బీజేపీలో కూడా చాలా టాప్ పోస్టులో ఆయన పనిచేశారు. ఖచ్చితంగా ఆయన జాతీయ అధ్యక్షుడిగా సరైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తారని పార్టీ వర్గాలందరూ కూడా అభిప్రాయపడ్డాయి. కానీ అనూహ్యంగా శివరాజ్ సింగ్ చౌహాన్ను కూడా నరేంద్ర మోడీ తన క్యాబినెట్లోకి తీసుకున్నారు. దాదాపు 6 ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వారిని అందరినీ కూడా 6 తీసుకున్నారు. ఒకవైపు మనోహర్ లాల్ ఖట్టర్, హర్యానా సీఎంగా పనిచేసిన మనోహర్ లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎంగా పనిచేసిన సర్బానంద్ సోనోవాల్, అలాగే బీహార్ సీఎంగా పనిచేసినటువంటి జీతన్ రామ్ మాంఝీ, వీరందరినీ కూడా క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో హెవీ వెయిట్స్ ఉన్నటువంటి క్యాబినెట్ ఈసారి రాబోతోంది. సో ఆ నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారు అనేటువంటి ఒక చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి భూపేంద్ర యాదవ్కు ఆ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, నార్త్ ఇండియాలో యాదవ్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సరైనటువంటి సంకేతం ఇచ్చినట్టు అవుతుందనేటువంటి ఒక అభిప్రాయంతో పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అలాగే యూపీలో కూడా యాదవ్ల ప్రాబల్యం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఒక బీసీని ఈసారి జాతీయ అధ్యక్షుడిని చేయాలనేటువంటి దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఈ ప్రస్తుతానికైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఈసారి ఓసీ కాకుండా బీసీకి ఇస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి మార్పులు జరగడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి కేంద్ర కేబినెట్ పదవి దక్కడంతో ఆయన కూడా త్వరలోనే తన పదవి నుంచి తప్పుకోబోతున్నారు తెలంగాణ బీజేపీ సారథ్య బాధ్యతల నుంచి. సో ఆ బాధ్యతలను ఈటెల రాజేందర్కి అప్పగించే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిగా మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సో ఆ నేపథ్యంలో
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ముదిరాజ్ వర్గానికి సంబంధించిన ఈటెల రాజేందర్ను నియమించడం ద్వారా ఈక్వేషన్స్ ఒక సమతూకం అన్ని వర్గాలకు బీసీలకు అలాగే రెడ్లకు వీరందరికీ సమతూకం సమ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి ఆ మేరకు ఈటెల రాజేందర్కు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి పరిస్థితి కనబడుతోంది. వెంకటేష్, అంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మారుస్తున్న నేపథ్యంలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈటెల రాజేందర్కి ఛాన్సెస్ లభిస్తున్నాయి అనుకోవచ్చు? నిజానికి మనం తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలోనే చూసాం ఈటెల రాజేందర్ను దాదాపు ఒక సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. కానీ అక్కడ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. సో ఈసారి మరోసారి బీజేపీ అధిష్టానం ప్రయోగం చేయబోతుంది. చాలా ముందుగానే ఈటెల రాజేందర్ను రంగంలోకి దింపడం ద్వారా బీసీ సామాజిక వర్గాలన్నిటినీ ఒక మొబిలైజ్ చేసి బీజేపీ వైపు మళ్లించే దిశగా ఆయనకు పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేసే విధంగా బీజేపీ ఒక చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్లోకి కిషన్ రెడ్డిని బండి సంజయ్ని తీసుకున్న నేపథ్యంలో సో ఈటెల రాజేందర్ కూడా కొంత కింద రాష్ట్రంలో పనిచేసేటువంటి స్వేచ్ఛ లభిస్తుంది కాబట్టి ఆ మేరకు కొంత పవర్ బ్యాలెన్స్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరిని కూడా మార్చే అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆమె రీసెంట్గా ఎన్నికలకు ముందు ఆమెను బీజేపీ అధ్యక్షురాలుగా తీసుకొచ్చారు. కానీ ఆమె వ్యవహార శైలిపైన అనేక ఆరోపణలు బీజేపీలోనే వచ్చాయి. చాలా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆమెను ఆ పదవి నుంచి తప్పించేటువంటి అవకాశం కనబడుతుంది. మరొకరికి పదవి అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మనం చూసాం ఈరోజు ఏపీ బీజేపీ నుంచి ఒక కార్యకర్తకు ఈరోజు కేంద్ర మంత్రి పదవి లభించింది. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చాలా సుదీర్ఘకాలంగా బీజేపీలో పనిచేస్తున్న వ్యక్తి. సో ఎవరు కూడా ఆయన మంత్రి పదవి వరుస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. సో ఒక డార్క్ హార్స్గా సడన్గా ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి చేరారు. సో క్లియర్గా అధిష్టానం ఒక సంకేతం పంపిస్తుంది. ఒరిజినల్ బీజేపీ నాయకులకు సరైనటువంటి ప్రాతినిధ్యం, కష్టపడినటువంటి వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఈరోజు ఏపీ బీజేపీలో ఒక కార్యకర్తగా పనిచేసి సుదీర్ఘకాలం పనిచేసిన శ్రీనివాస్ వర్మకు పదవి కట్టబెట్టడం ద్వారా ఒక బీజేపీ ఒక సంకేతాన్ని పంపింది. వెంకటేష్, డీకే అరుణకి కూడా మహిళా కోటాలో కేంద్ర మంత్రి పదవి వరించొచ్చని వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి అప్డేట్ ఏంటి? నిజానికి డీకేఆర్ని కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందని చాలా ఆశించారు. కానీ ఆమె తొలిసారిగానే మహబూబ్ నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. కాబట్టి ఇంకా 5 ఏళ్ల పాటు కాలం ఉంది. సో మళ్ళీ నెక్స్ట్ జరిగేటువంటి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ఆమెకు అవకాశం ఉంటుందనేటువంటి వార్తలు వస్తున్నాయి. నిజానికి మహిళా కోటాలో 33% రిజర్వేషన్లు బీజేపీ తీసుకొచ్చిన నేపథ్యంలో ఆ కోటా కింద తనకు అవకాశం ఇస్తుందని ఆమె భావించారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఆయన నియోజకవర్గం ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలో ఆమె గెలిచిన నేపథ్యంలో దానికి కొంత బహుమానంగా మంత్రి పదవి వస్తుందని ఊహించినప్పటికీ కొంత నిరాశ ఎదురైంది. అయినప్పటికీ వచ్చే నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు కేవలం 46 మందినే క్యాబినెట్లోకి తీసుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా చాలామందిని 30-35 మందిని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. 75-80 మంది వరకు మంత్రివర్గంలో చోటు ఉంది. కాబట్టి రెండోసారి జరిగేటువంటి మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం దక్కుతుందనేటువంటి ఒక ఆలోచనలో ఆశతో డీకే అరుణ ఉన్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. బీజేపీ తెలంగాణ సారథిగా ఈటెల రాజేందర్ని నియమిస్తారని తెలుస్తోంది. రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రేపు ఉదయం అమిత్ షాతో భేటీ కానున్నారు ఈటెల రాజేందర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, కవిత, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు ఉదయం అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులను మారుస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిని కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా 2 బాధ్యతలను కూడా ఎన్నికల సందర్భంలో నిర్వర్తించడం జరిగింది. అంతకుముందు ఉన్న బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర బాధ్యతలను కూడా నిర్వర్తించడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ను నియమించాలని చెప్పి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఈటెల రాజేందర్కు చోటు ఇవ్వలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పి బీజేపీ భావిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే 6 మాసాల కాలంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలను అన్నీ ఉన్నాయి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ
పార్టీ బలోపేతం కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థులు గెలిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో అధికారంలో రావడం ఈజీ అవుతుందని చెప్పి బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఈటెల రాజేందర్ను ఎంచుకొని ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్కు బాధ్యతలు అప్పగించి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఆ తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టాలని చెప్పి బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ఈటెల రాజేందర్ను ముందుగానే బరిలో దించుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. బీసీ సీఎం అని చెప్పి గత 2023 ఎన్నికల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ను సీఎంగా ఎలివేషన్ ఇచ్చాడు. సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎలివేషన్ ఇచ్చిన పరిస్థితి ఉంది. 2 స్థానాల్లో ఈటెల రాజేందర్ పోటీ చేశారు. ఇటు గద్వాల్ అదేవిధంగా హుజురాబాద్ నుంచి 2 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఈటెల రాజేందర్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. బీజేపీ ఈటెల రాజేందర్ను దృష్టిలో పెట్టుకుని మల్కాజ్గిరి ఎంపీ సీట్లో గెలిపించి తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా ఇస్తుంది. దీనికి సంబంధించి రేపు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం అమిత్ షాతో, కేంద్ర హోంశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన అమిత్ షాకు సంబంధించి రేపు అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. భేటీ తర్వాత అధికారికంగా ఈటెల రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.